పోయిన వీడియోలో ఈ ప్రపంచ తీవ్రవాదులంతా ఎలాగ బంగ్లాదేశ్లో ఒక అతిపెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, సీమా మాలిక్ గురించి కూడా మాట్లాడాం. సో ఇవాళ వస్తున్న వార్తలు ఏమిటి? పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అలాగే ఈ ఆసిమ్ మునీర్ వీళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళాలి అని ప్లాన్ చేశారు. అంటే గత 35 ఏళ్లలో ఏ ఒక పాకిస్తాన్ ప్రధాని కూడా బంగ్లాదేశ్ వెళ్ళలేదండి. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి అని అనుకున్నారు. ఇంతలో మీరు వార్తలు చూడొచ్చు, ఇదంతా కూడా ఫేక్ వార్త అండి, అలాంటి ప్లానింగ్ ఏమీ కూడా వీళ్లకు లేదు అని చెప్పి వార్తలు. సో మరి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ పాకిస్తాన్ మిలిటరీ అంటాం చూసారా, ఒక 50 మందిని తీసుకోండి. ఒక 50 మందిని తీసుకుంటే ఇందులో ఒక 5-6 భారత్కు సంబంధించిన రా ఏజెంట్స్ ఉంటారండి. అంటే అక్కడ ఏమైనా వీళ్ళు మీటింగ్ పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని పదండి చేద్దామని అనుకుంటే మీకు అరగంటలో అజిత్ దోవెల్ గారి వద్ద ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఇలాంటి ప్లానింగ్, అంటే సీక్రెట్గా బంగ్లాదేశ్కి వెళదాము, ఈ తీవ్రవాదులందరినీ కలుద్దామని అనుకున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది, వెంటనే సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి ఇది ఫేక్ వార్త అని మాట్లాడారు. సరే, ఇప్పుడు ఆసిమ్ మునీర్కి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటే భారత్ను బెదిరించడం. సో ఇప్పుడు ఈ నెల మే నెలను మనం ఏంటి, ఆపరేషన్ సింధూర్ మంత్, ఇందుకే మనం అడ్వాన్స్డ్ అగ్ని 5 అంటే దాన్ని అగ్ని 6 అనే అనాలి, అంతే కదండి. అగ్ని 5 యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అగ్ని 6ఏ కదా. సో దీని మీద టెస్టులు చేశాము. అలాగే మీరు చూసారనుకోండి, ఇండస్ వాటర్ ట్రీటీపై మళ్ళీ రివ్యూ చేశాము. చుక్క నీరు పాకిస్తాన్కి వెళ్ళకూడదు. ఇలాగా అతి ముఖ్యమైన నిర్ణయాలు. వీటన్నిటికీ మించి వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్. సో దుమ్ము దులుపుతున్నారు. కాబట్టే బంగ్లాదేశ్ అలాగ ఎలాంటి అలజడి అంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అండి. మమతా దీది అక్కడ లేరు. ఇప్పుడు మనము మన పట్టుని కోల్పోయాము. ఎలాగా ఇక ఏకంగా పాకిస్తాన్ ప్రధాని మీకు దాకా వెళ్ళాలి అని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా జరగదు కదండి. సో ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఏంటంటే, మా శత్రువులకి చెప్తున్నాను, మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఈసారి మా మీద దాడులు అంటే వేరే లెవెల్లో ఉంటుంది. సో మేము ఎలాంటి అస్త్రాలను వాడతాము, సో ఇది మా శత్రువులు అంటే భారత్, మీరు ఊహించలేరు. ఇదంతానండి ప్రగల్భాలు. మే నెల కదా. సో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఇతను ఇలా మాట్లాడి మీటింగ్స్ నుంచి బయటికి వస్తున్నప్పుడు వార్తలు ఏమిటి? హుజూర్, గత 4 రోజుల్లో మన సైనికులు ఏకంగా 35 మంది చనిపోయారు. ఇది వీడికి వచ్చే వార్తలు. అంటే వీడు ఏదో మాట్లాడేసి నేను వెళ్ళిపోవచ్చు, అమెరికా వాడిచ్చే కుక్క బిస్కెట్లు, అలాగే సౌదీ అరేబియా వాడి దగ్గర ఈ భిక్ష పాత్ర పట్టుకొని వెళ్ళాడు కదా. సో ఇదంతా వీడి ఘన విజయం అని అనుకుంటున్నాడు. అలా కాదండి. పాకిస్తాన్లో వీడు ఏం చెయ్యగలంటే ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు వీడు ఏం మాట్లాడతాడంటే, ఇది ఇరు దేశాల మధ్య యుద్ధాలు కాదు, ఐడియాలజీ, అంటే మతపరమైన యుద్ధాలుగా మారిపోయాయి. అవునా? అంటే హిందువుల పట్ల ముస్లిములు చేస్తున్న యుద్ధము అని మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు. ఐడియాలజీ అన్నాడు. నిజమా? మీరు చూడండి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి. 4 రోజుల్లో 35 మంది అన్న. నిన్నటికి నిన్న 18 మంది పాకిస్తాన్ సైనికులు. సౌదీ అరేబియా వెళ్ళిన వాళ్ళు సేఫ్గా ఉన్నారండి. వీడికి బాగా తెలిసిన వాళ్ళని సౌదీ అరేబియా పంపించాడు. మరి పాకిస్తాన్లో సైనికులు ఉండాలి కదా. సో నిన్నటికి నిన్న 18 మంది ఎక్కడా ఖైబర్ పాఖ్తూన్ఖ్వా వద్ద ఒక డివిజన్ అండి. రాత్రికి రాత్రి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఎవరండి వీళ్ళు? హిందువులా ముస్లింలా? మీరు చెప్పండి. నేను అన్నాను బ్రదర్హుడ్ అని అన్నారు, ఇవాళ సిస్టర్హుడ్ అంటున్నారు. కానీ మీ ప్రజలే నిన్ను నమ్మడము లేదు, స్వయాన ముస్లింలే మిమ్మల్ని నమ్మడము లేదు. అంతే కదండి. మోదీ గారు యుఏఈ వెళితే ఆయన ఏమన్నాడండి, వాళ్ళ ప్రెసిడెంట్ ఏమన్నాడు, ఇలాంటి ఒక నాయకుడిని చరిత్ర ఎప్పుడూ చూడదు. అంతే కదా. మరి అతను ఒక ముస్లిం నాయకుడే కదా. మోదీ గారిని ఎందుకు ఇంతలా పొగుడుతున్నాడు? ఎందుకు అంటే అవసరం. మీకు అవసరము అన్నప్పుడు భారత్ నిలబడుతుందండి.
మిత్రుల కోసం, వాళ్ళు హిందువులా ముస్లింలా క్రైస్తవులా ఇది కాదండి, మనం అక్కడ నిలబడతాం. వీళ్ళు అలా కాదు, దొంగలు, దొంగ బుద్ధి. ముస్లింలు అంటే వాళ్ళకే వీళ్ళు అపకారము చేస్తారు. మరి ఈరాన్ విషయంలో అదే చేశారు కదా. మళ్ళీ ఏమైంది, పాకిస్తాన్లో ఈరాన్ విమానాలు అని చూపించారు, వీడే తీస్తాడు. మీరు రండి ఆశ్రయం ఇస్తాను అంటాడు, వీడే ఫోటోలు తీసి అమెరికాకు చూపిస్తాడు, వచ్చి బాంబులు వెయ్యి అంటాడు. దొంగ బుద్ధి. ఇంతే కదా పాకిస్తాన్. మరి ఇప్పుడు చూడండి, మీకు బ్రిక్స్ సబ్మిట్ అన్నప్పుడు ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఆ విమానం వేసుకొని వచ్చాడు, జైశంకర్ గారితో మసాలా టీ తాగుతున్నాడు. వీళ్ళందరూ ఎవరండి, ముస్లింలే కదా. మరి ఎందుకు భారత్తో ఇంత క్లోజ్గా ఉన్నారు? సో ఇదంతా నాటకాలండి, డ్రామా అండి. మరి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే చేశాడు కదా, యేసుక్రీస్తు వేషము వేసుకొని క్రైస్తవుల కోసమే యుద్ధాన్ని చేస్తున్నాను, నాకు సపోర్ట్గా నిలబడండి, ఇది క్రైస్తవులకు ముస్లింలకు మధ్య యుద్ధము, ఇన్ని మాట్లాడావు కదా. మరి పాకిస్తాన్కి సపోర్ట్గా ఎందుకున్నా? వాళ్ళ ప్రజలే అడుగుతున్నారు, ఒరే ఈ దొంగ నాటకాలు వద్దురా, మేము అడిగేమా ఈరాన్పై యుద్ధము చేయండి, మేము క్రైస్తవులం మేము అడిగేమా? కాదు కదా. ఎందుకు మతాన్ని తీసుకొస్తున్నారు మీరు? మనుషులను మనుషులుగా చూడండి. ఎందుకు ఇది అడుగుతున్నారు? కానీ వీళ్ళకి ఎజెండా ఉంటుంది కదండి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ప్లేట్ పిరాయిస్తూ ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ తాను ఒక జీసస్ క్రైస్ట్, క్రైస్తవులను కాపాడడానికే వచ్చానన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చాడు. వీడేం మాట్లాడతాడు, ఇది హిందువులకు ముస్లింలకు మధ్య ఉండే యుద్ధము, మేమే గెలుస్తాము అని మాట్లాడుతున్నాడు. మరి యావత్ ముస్లిం కమ్యూనిటీ ఇవాళ వాళ్ళు ఇస్లామిక్ నాటో అంటున్నారు కదండి, అంటున్నారా? సో ఇందులో బంగ్లాదేశ్ని కూడా ఏదో ఒక రకంగా లాగాలి అని చూస్తున్నారు. కాబట్టి ఇంతంత పెద్ద లెవెల్లో ఈ తీవ్రవాదులందరూ మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ మనం తారిక్ రెహమాన్కి క్లియర్గా చెప్పాం, ఒరే నువ్వు దూరంగా ఉండు, షేక్ హసీనా ఎంత కరెక్ట్గా పరిపాలన చేసిందో నువ్వు కూడా అలా ఉంటే బతికి బట్ట కడతావు. ఈ తీవ్రవాదులతో కలిసిపోయావు అనుకో, ఏం జరుగుతుంది? మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎటు పారిపోయాడు? నోబడీ నోస్. పాకిస్తాన్ పరిస్థితి అంటే అడుక్కుంటున్నారు. నీకు ఒక మంచి జీడిపి ఉంది, దానిని ఇవాళ నువ్వు పోగొట్టుకుంటున్నావు వీళ్ళతో కలిసి, ఈ తీవ్రవాదులతో కలిసి. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు అతనికి ఏమైపోయింది, పరిపాలన ఈ తీవ్రవాదులను హ్యాండిల్ చేయలేడు. షేక్ హసీనా లాగా అంత స్ట్రాంగ్గా అతను ఒక నాయకుడు కాడు. కాబట్టి ఏంటి, పాకిస్తాన్లోనే వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అండి, ఆఫ్ఘనిస్తాన్ అండి, ఈరాన్, అలాగే యుఏఈ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, సో మొన్న వచ్చిన ఒక కొత్త గ్రూప్, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ముస్లింలే. నువ్వు చేస్తున్న కుట్ర సొంత ప్రజల మీదే బాంబింగ్ చేస్తూ ఉంటే నీకు హిందువులా ముస్లింలా చూస్తారా? చెడు చెడే, ఈవిల్ ఈజ్ ఆల్వేస్ ఈవిల్. సో పాకిస్తాన్ ఒక ఈవిల్ కంట్రీ. సో దానికి సపోర్ట్గా నిలబడే వాళ్ళందరూ కూడా మీకు కుట్రదారులే. వీళ్ళందరూ కూడా మోసపూరితమైన ఆలోచనలు కలిగిన వాళ్ళే. అది టర్కీ అనండి, సౌదీ అరేబియా అనండి. సౌదీ అరేబియా ఈరాన్ పతనాన్ని కోరుకుందండి, సీక్రెట్గా అమెరికాకు ఫండింగ్ చేస్తామన్నారండి. అలాంటి దేశాలతో మనకు ఎటువంటి సంబంధాలు లేవు. ఇది తెలుసుకొనే యుఏఈ దూరంగా ఉంటున్నారు. చాలామంది అంటున్నారు యుఏఈపై ఈరాన్ వాళ్ళు దాడులు చేశారు కదంటే అమెరికా కోసరం అండి, యుఏఈ మీద కాదండి. ఇవాళ అది కూడా క్లియర్ అయిపోయింది. అలాంటప్పుడు వీడు మనల్ని బెదిరించాడు. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద టీటీపీ వాళ్ళు 4 రోజుల్లో 35 మంది పాకిస్తాన్ సైనికులను వాళ్ళు హతం చేశారు. నిన్నటికి నిన్న భీకరమైన కాల్పులు, 18 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇలాగ ఎంతెంత మంది బలిపశువులు అవుతారు. వీడు ఏమో ఏదేదో మాట్లాడతాడు. కానీ భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం ఇదైతే ఆగేటట్టు కనిపించడం లేదు. మరి మీకు కూడా అసీం మునీర్కి మనము గట్టి జవాబు చెప్పామని అనిపిస్తుందా? టీటీపీ వాళ్ళు తీసుకున్న ఈ ప్రతీకారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.